సంక్షేమం సంగతి ఏంటంటారండి? రైతు సంక్షేమం రైతుకి అందుతుందంటారా? రైతు సంక్షేమం అందడానికి ఏ విధంగా అందుతుందండి? ఆ పోయిన వాడేదో అప్పు చేసిపోయాడు, నేను ఏ విధంగా అందిస్తానని ఈ గవర్నమెంట్ చెప్తుంది. మరి అందించాల్సిన రైతులకు ఎటువంటి సబ్సిడీలు లేవు. రైతులకు కావాల్సినటువంటి మందుల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ ఎటువంటి సబ్సిడీలు లేవు, ఎటువంటి పథకాలు లేవు. రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇవి ఉన్నాయి కదా, ఈ ముఖ్యమంత్రి సహాయ నిధులు, ఇలాంటి సహాయ నిధులు అయితే లేవు. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్కి వచ్చేసరికి చదువుకునే పిల్లలు అందరి ఇళ్ళల్లో ఉంటారు, మన ఇంట్లో కూడా ఉంటారు. మరి ఇప్పుడు ఆ చదువుకునే పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది? స్కూల్ పిల్లల పరిస్థితి? స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టే ఏర్పాట్లు లేవు. ఈ గవర్నమెంట్లో చేయలేదు. ఇంకా వస్తాయో రావో తెలీదు. నెక్స్ట్ 4 సంవత్సరాలు వస్తాయో రావో తెలీదు. ఇప్పుడు వరకు అందట్లేదు. అది ఎన్నో హామీలు ఇచ్చారు. ఎలక్షన్కి వచ్చే ముందు వీళ్ళు ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఉంటే వాళ్ళకి డబ్బులు అన్నారు. ఇవన్నీ అవే పనులేని అనుకుంటున్నారా మీరైతే? అతను ఇవ్వలేని పరిస్థితిలో ఉందండి గవర్నమెంట్.